గిరిజన డిఎస్సి నిరుద్యోగ మిత్రులందరికీ విజ్ఞప్తి. ఈ డిఎస్సిలో మా గిరిజన ప్రాంతంలో దాదాపు 450 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ మా గిరిజన నిరుద్యోగులకు ఇచ్చింది కేవలం 30 పోస్టులు మాత్రమే. పోస్టులన్నీ మావే అయితే ఉద్యోగాలు మైదానం వరకు ఇస్తున్నారు. మీరందరూ గమనించాలి. మళ్ళీ డిఎస్సి పడుతుంది, పోలీస్ పడుతుంది, సచివాలయం కూడా పడుతుంది. అయితే అప్పుడు కూడా ఇదే సమస్య వస్తుంది. కాబట్టి అందరూ రోడెక్కాలి. మన ప్రాంతంలోనే చదువుకున్న వారెక్కువ, పోస్టులు తక్కువ. మొన్న డీఎస్సీ చూసుకుంటే, ఒక పోస్ట్‌కి దాదాపుగా 250 మంది పోటీ పడుతున్నారు. ఇది ముందు ముందు ఇంకా పెరుగుతుంది తప్పించి తగ్గదు. అయితే మనకి 100 పోస్టులుంటే కేవలం 6 మాత్రమే ఇస్తున్నారు. ఈ 6 పోస్టుల వల్ల మనం తీవ్రంగా నష్టపోతున్నాం. మైదాన ప్రాంతంలోని ఓసీ, బీసీ, ఎస్సీ ఈ కేటగిరీ వాళ్ళకి పోస్టులు ఒక్కో పోస్ట్ కనీసం 20, 30 మంది కూడా పోటీ లేదు. కానీ మా గిరిజన నిరుద్యోగులు మాత్రం ఒక పోస్ట్‌కి 250 మంది పోటీ పడుతున్నారు. మన పోస్టులు మనకుండి కూడా మన పోస్టులు ఇతరులకు ఇచ్చేస్తున్నారు. మన గిరిజన ప్రాంతంలో ఉన్న పోస్టులు 100% మాకే రావాలి. గురుకుల బైలా ప్రకారం మన గిరిజన ప్రాంతం 5థ్ షెడ్యూల్ కింద వస్తుంది. అయినా మన పోస్టులు మనకి ఇవ్వడం లేదు. మనమందరూ రోడ్డెక్కితే గాని ఈ సమస్యకి పరిష్కారం కాదు. కాబట్టి ప్రతి ఒక్క గిరిజన నిరుద్యోగి ఈ విషయాన్ని గ్రహించి బంద్‌కి గాని, నిరసనకి గాని పిలుపు ఎప్పుడిచ్చినప్పటికీ ప్రతి ఒక్కరు బాధ్యతగా పార్టిసిపేట్ చేయాలి. మన యొక్క బాధ ప్రభుత్వానికి తెలియాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. నాకెందుకులే అంటే మనం అలా అనుకుంటాం. అదే విధంగా ప్రతి ఒక్కడు అనుకుంటే ఈ ఉద్యమం ఏం జరగదు. అలాగే మన పోస్టులన్నీ బయట వరకు వెళ్ళిపోతుంటాయి. మనమంతా నిరుద్యోగులుగానే మిగిలిపోతాం. మనమే కాదు మన తర్వాత తరం కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కడు బాధ్యత తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 10 నిమిషాలు ఆలోచించండి. మన భవిష్యత్తుని, మన పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కడు గుర్తుంచుకోవాలి. చదివేసాం, డిగ్రీ చదివాం, పీజీలు చదివాం, నర్సింగ్ చదివాం, ఫార్మసీ చదివాం. అంటే గత 30 సంవత్సరాల నుండి ఈ రోజు కూడా మన ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగాలకు డోకా లేదు. ఏ నోటిఫికేషన్ పడినా వందల మంది ఉద్యోగార్థులుగా తయారయ్యేవారు. ఈ నోటిఫికేషన్‌లో మాత్రం దాదాపుగా 450 పోస్టులు ఖాళీగా ఉంటే మనకిచ్చిందేంటంటే కేవలం 30 పోస్టులు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 3 దశాబ్దాల పాటు ఎవరికీ నష్టం లేకపోవడం వల్ల ఈ నష్టాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాట్సాప్‌లో, యూట్యూబ్‌లోని అలాగే సోషల్ ఇన్‌స్టాగ్రాము, రీల్స్ చూస్తున్నట్టుగాను ఈ ఉద్యమం ఏం జరుగుతుందో అసలే ఈ డీఎస్సీ రాసేసాం అయిపోయింది అనేసి మీరనుకుంటే మాత్రం భవిష్యత్తులోనే మనకి ఈ ఉద్యోగం అన్న మాట కూడా మన గిరిజన నిరుద్యోగులు మర్చిపోవాల్సొస్తుంది. ఎవరైనా తప్పుగా భావిస్తే మన్నించాలి. కానీ ప్రస్తుత పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.